శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు బుధవారం పునర్వసు నక్షత్రం రెండు కూడా కలిసి వచ్చాయి. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారము నక్షత్రము రెండు కూడా కలిసి వచ్చాయి గనక విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలకు ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ శ్రీమన్నారాయణుడిగా కానీ స్వామివారిని కొలవడానికి చాలా భవ్యమైనటువంటి రోజు. అందున రామస్వరూపంగా స్వామివారిని భావన చేయడానికి ఉపాసన చేయడానికి చాలా ప్రశస్తంగా ఉపకరించేటువంటి రోజు. కారణం రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు. అటువంటి పునర్వసు నక్షత్రం అండి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి బుధవారం కూడా కలిసి వచ్చింది కనుక ఈరోజు చాలా భవ్యమైనటువంటి ఉపయుక్తమైనటువంటి విశేషమైనటువంటి రోజు కింద చెప్పుకోవచ్చు. ఈ రోజున చేసేటువంటి విష్ణునామ స్మరణ కానీ హరినామ సంకీర్తనం కానీ మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపరాశిని కూడా దగ్ధం చేస్తుంది. ఇలా ప్రతి మాసము వచ్చేటువంటి పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున మహావిష్ణువుని కనుక ఆరాధన చేయడం అనేది ఒక క్రమంగా పెట్టుకున్నట్లయితే క్రమేపీ మన పాపాలన్నీ కూడా దగ్ధమై పుణ్యాన్ని సముపార్జన చేసుకోవడానికి కానీ మనకు అవకాశాలు చేకూరుతాయి. అటువంటి పుణ్య సముపార్జదాయకమైనటువంటి శ్రీమన్నారాయణ నామాన్ని స్మరణ చేద్దాం, ధరిద్దాం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन्नारायण नारायण हरि हरि भजमन्नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण लक्ष्मी नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि
सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। ఈరోజు మాస శివరాత్రి. మాస శివరాత్రి అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు. మాస శివరాత్రి రోజు ఎవరైతే నక్త వ్రతాన్ని పాటిస్తూ శివారాధన చేస్తూ వస్తారో వారికి కైవల్యం లభిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది అని ప్రతీతి. ఎటువంటి గ్రహదోషములున్నా, ఎటువంటి కర్మదోషములున్నా వాటన్నిటిని కూడా అనుభవించడానికి కావాల్సినటువంటి నేర్పును, ఓర్పును మనకు కలగజేసి పాపపుణ్య రాశినంతా కూడా ఈ జన్మలోనే తీసివేసి పునరపి జననం పునరపి మరణం అనేటువంటి జనన మరణ చక్రంలో పరిభ్రమణం చెందకుండా మనకి కైలాసాన్ని, కైవల్యాన్ని అనుగ్రహించి కట్టబెట్టేటువంటి భవ్యమైనటువంటి తిదే మాస శివరాత్రి. అటువంటి మాస శివరాత్రి పర్వం ఈరోజు ఉంది కనుక శివారాధన ఎవరైతే ఈరోజు చేస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉమామహేశ్వరానుగ్రహం కలిగి తీరుతుందంటంలో సందేహం లేదు. అటువంటి ఉమామహేశ్వరానుగ్రహాన్ని మనకు కలగజేసేటువంటిది సాక్షాత్తు పరంధామ మన హృదయంలో ఎలా నివాసం ఉంటాడో మనకి తెలియజెప్పేటువంటిది. తిథులను, వారములను, నక్షత్రములను, సంవత్సరములను, నీటిని, పర్జన్యమును సమస్తముగా ఏ ప్రకారంగా దేవతా స్వరూపంగా దర్శనం చేయాలో మనకి చక్కగా విశదంగా విడమర్చి చెప్పేటువంటి స్తోత్రమే మంత్రపుష్పం. అటువంటి ఆ భవ్యమైనటువంటి ఆ స్తోత్రరాజాన్ని శ్రవణం చేద్దాం. భగవంతుడి యొక్క చిరునామాన్ని తెలుసుకుందాం. శివానుగ్రహాన్ని, విష్ణు యొక్క అనుగ్రహాన్ని రెండింటిని కూడా పొందుదాం. तच्छिञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादु स भूमिं विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगं सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वपुरैपुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुग्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिः सप्त समिधः कृताः देवा यद्यज्ञम् तन्वानाः अबध्वन् पुरुषम् पशुम् तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषदाज्यम् पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः
अर्चस्सामानि जज्ञिरे छन्दागंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्च अजायन्त एके चोभयादतः गावो हजज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधुः तदिथा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहू कावूरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौः समवर्तत पद्भ्याम् भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असनुपसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्विनौ व्यात्तम् इष्टम् मनिषाण अमुम् मनिषाण सर्वम् मनिषाण ॐ शान्तिः 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 శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరంజిత మంజుపాద అంటూ సాగేటువంటి నారసింహ కరావళంబ స్తోత్రం ఎంతో మహిమోపేతమైనటువంటిది. సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు తమ పార్థివ శరీరమును పరిరక్షించుకోవడానికి గాను చేసినటువంటి స్తోత్రం ఈ నారసింహ కరావళంబ స్తోత్రం. అందుకనే ఎప్పుడైనా పదే పదే ఆపదలు కలుగుతున్నా, ఎవరైనా మనకి తెలిసినటువంటి వారు ఆపదలో ఉన్నారు, వారు హాస్పిటలైజ్డ్ అని తెలిసినా కానీ ఈ స్తోత్రాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేస్తూ పదే పదే పారాయణం చేస్తూ చేత్తో విభూతి పుచ్చుకొని పారాయణ చేసిన తర్వాత ఆ విభూతిని వారికి రక్షగా పెడుతూ వచ్చినట్లయితే కనుక ప్రాణాలు 10 కాలం పాటు పదిలంగా ఉంటాయంటలో సందేహం లేదు. విశేషించి మనకు షుగర్ ఉంది, ఆ షుగర్ వచ్చిన తర్వాత పుండు వచ్చింది, పుండు త్వరగా మానదు, ఇది మానకపోతేనేమో ప్రమాదం అవుతుంది. ఇలా మానకుండా వచ్చేటువంటి పుండ్లు కానీ ఒంటి మీద గడ్డలు కానీ ఏర్పడుతున్నప్పుడు ఈ నారసింహ కరావళంబ స్తోత్రాన్ని రోజు కూడా పారాయణ చేసి తీర్థాన్ని స్వీకరిస్తూ వచ్చినట్లయితే కనుక ఈ దోషాలు త్వరగా పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా ఆపరేషన్స్ అయినాయి,
తిరిగి కోలుకోవాలి. ఈ ఆపరేషన్స్ అయ్యి తిరిగి కోలుకోవాలనుకున్నప్పుడు మన శరీరంలో త్వరగా రక్త ప్రసరణ ఏర్పడడానికి, రక్త వృద్ధి కలగడానికి కూడా ఈ స్తోత్రం దోహదపడుతుంది. నిత్యము కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితాలన్నింటినీ పొందడమే కాకుండా ఒక గొప్పదైనటువంటి రక్షావలయంలో మనం నిత్యం జీవించడానికి, ఎటువంటి ఆపదలను పొందకుండా ఉండటానికి, సాక్షాత్తు నారసింహుడి యొక్క కరుణను పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని ఈ నారసింహ కరావళంబ స్తోత్రానికి లక్ష్మీ నరసింహ కరుణారస స్తోత్రం అనేటువంటి పేరు కూడా ఉంది. ఆయన యొక్క కారుణ్యవంతుడట. అటువంటి కారుణ్యమూర్తి అయినటువంటి దయాసింధు అయినటువంటి నృసింహస్వామి వారికి సంబంధించిన నారసింహ కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నృసింహుడి యొక్క చేయూతను అందుకుందాం. श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिदाङ्घ्रि कमलामलकान्तिकान्त लक्ष्मीदसत्कुच सरोरुह राजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारदावदघनाकर भीकरो ज्वालावलीभिः अधिदग्धतनूरुहस्य त्वत्पादपद्मसरसीरुहम् आगतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवास सर्वेन्द्रियार्थ बडिशाग्रजशोपमस्य प्रोत्कम्पित प्रचुरतालुकमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपम् अतिघोरमघातमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार भीकर करीन्द्र कराभिघात निष्पीड्यमानवपुषः सकलार्तिनाश प्राणप्रयाण भवभीति समाकुलस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् మంచి వస్త్రాలు కావాలి, అద్భుతమైనటువంటి అలంకారం ఉండాలి, అందరూ కూడా నా యొక్క అందాన్ని చూసి మురిసిపోవాలి, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉండాలి, మా ఇంట్లో సమస్తమైనటువంటి వస్తు సంపద ఉండాలి. ఇటువంటి కోరికలన్నీ కూడా కలగడానికి, నెరవేర్చుకోవడానికి కారకమైనటువంటి గ్రహం శుక్రగ్రహం. అటువంటి ఆ శుక్రుడు కనుక మనకు అనుకూలించినట్లయితే సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా మనం పొందగలుగుతాం. కొంతమందిని చూడండి, సమస్తము ఉంటాయి కానీ వాటిని అనుభవించలేరు. అట్లా ఆ అనుభవించగలిగేటువంటి యోగాన్ని మనకు కలగజేసేటువంటి గ్రహమే శుక్రగ్రహం. ఆ భోగాలను పొందడానికి, విలాసంగా జీవనాన్ని గడపడానికి ఉపకరించేటువంటి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపయోగపడేటువంటి వస్తువే కర్పూరం. ఎవరైతే తరచుగా ముద్ద కర్పూరాన్ని దేవాలయంలో భగవంతుడి యొక్క ప్రీతిగా సమర్పణ చేస్తూ వస్తారో వారికి శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే ఏదో ఒకసారి ఇచ్చామా అన్నట్టు కాకుండా తరచుగా మాసంలో మన శక్తి మేరకుగా ముద్ద కర్పూరాన్ని కనుక దేవాలయంలో హారతి కోసంగా వినియోగించడానికి గాను ఇస్తూ వచ్చినట్లయితే కనుక మనం ఇటువంటి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కర్పూరం రెండు విధాలుగా దొరుకుతుంది. మామూలు కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం. వాటిలో ముద్ద కర్పూరానికి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదే ప్రకారంగా
ఆహార పదార్థాల్లో కొద్దిగా ఈ పచ్చకర్పూరాన్ని కూడా వినియోగం చేస్తూ వచ్చినట్లయితే కనుక త్వరగా ఈ ఫలితాన్ని అందుకోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.